హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మనం తెలంగాణ ఉద్యమాల్లో భాగంగా పేపర్ 4లో భాగంగా ఇంతవరకు మనం కేజేహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అకాడమీ కింద ఇంతవరకు మనం 94 క్లాసులు చెప్పుకున్నాం. ఉద్యమాల చరిత్రకు సంబంధించి ఇంతవరకు 94 క్లాసులు చెప్పుకుంటూ మొదటి క్లాస్ నుంచి చెప్పుకుంటూ ఎక్కడి వరకు వచ్చినామంటే 3 యూనిట్లోనే మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఏమంటాం, తెలంగాణ ఆవిర్భావ దశ, అది ఉద్యమ ఆవిర్భావ దశ, సమీకరణ దశ, సాధన దశ అని 3 ఉన్నాయి. ఈ మూడిట్లో మొదటి యూనిట్ 5 చాప్టర్లు, అది పూర్తయింది. రెండో యూనిట్లో రెండో చాప్టర్లో లాస్ట్లో మనం ఈ పాఠాలు చెప్పుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ నేపథ్యంలో 1980లో ప్రాంతీయ పార్టీల పుట్టుకతో తెలంగాణలో మారిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పులు అనేది ఒక పాఠం ఉన్నది. మీరు సిలబస్ చూడాలి, చాలా ఇంపార్టెంట్ సిలబస్ చూడడం. ఇందులో ఈ 80 తర్వాత ప్రాంతీయ పార్టీలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. 80కి పూర్వం ఏమున్నాయి నాయన అని అన్నచో కాంగ్రెస్ పార్టీ నడిచింది ఇంచుమించు ఎన్టీ రామారావు గారు వచ్చే వరకు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీఎంలు మారారు. అనేక మంది సీఎంలను ఇందిరాగాంధీ తరచుగా మార్చేవారు. అలా సీఎంలను మార్చడం ఎందుకని ఇందిరాగాంధీని ఒకసారి బీబీసీ వాళ్ళు అడిగితే ఆవిడ చెప్పారట, ఒకళ్ళనే అడ్డు పెడితే వాళ్ళే ఓన్గా సామ్రాజ్యాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది, అందువల్ల తరచుగా మారుస్తుంటే మనం చెప్పినట్టు వింటారు అని. అంటే ఎలాంటిదంటే దామోదరం సంజీవయ్య గారి మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉండేవాళ్ళు. ఒక జుంబో బస్సు లాగా ఉండేది ఆయన మంత్రివర్గం, కాంగ్రెస్ మంత్రివర్గం. ఆ టైంలో రాజీవ్ గాంధీ ప్రధాన కార్యదర్శిగా ఉండే కాంగ్రెస్కి, యంగ్గా 1982 ఆ ప్రాంతంలో. అప్పుడు ఆయన వస్తే, హైదరాబాద్ వస్తే విమానాశ్రయంలో మన అంజయ్ గారు ఈ 72 మందిని తీసుకుని వెళ్ళి ఆయన మీద గొప్ప అభిమానంతో నినాదాలు ఇచ్చారట. అంటే ఈ 72 మంది మంత్రులు కాదు, 72 మంది మంత్రులు కాదేంది, మంత్రులే. రాజీవ్ గాంధీకి సౌండ్లకి చిరెత్తుకొచ్చి ఆ యొక్క విమానాశ్రయం దగ్గరే దామోదరం సంజీవయ్య గారిని అవమానించారట రాజీవ్ గాంధీ. అప్పుడు ఇదంతా గమనిస్తున్న ఈనాడుకు చెందినటువంటి రామోజీరావు గారు, అలానే నాదెండ్ల భాస్కరరావు గారు, అలానే ఎన్టీ రామారావు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు అనుకున్నారేమో బహుశా, ఏమని, మనం తెలుగోడి ఆత్మగౌరవం కొరకు ఒక పార్టీ పెట్టాలి. అప్పటి వరకు రామారావు గారు సినిమాల్లో ఒక వెలిగారు. కృష్ణుడు అంటే ఇది ఇలా రామారావులా ఆయనలా ఉంటారు. అలానే మన దుర్యోధనుడు అంటే ఆయనలా ఉంటారు. దానవీర సూరకర్ణ అంటే ఆయనలా ఉంటారు అని రామారావు గారు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అభిమాన పాత్రుడయ్యాడు ఎన్టీ రామారావు గారు. తొలిదశలో పౌరాణిక పాత్రలు, జానపద పాత్రలు వేసి. కాబట్టి రామారావు గారు అంటే ఆ రోజుల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉర్రూతలూగుతుంది. దానికి తోడు నాదెండ్ల భాస్కరరావు ఉండే. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉండే. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలోకి వచ్చి ఒక ప్లాన్ చేశారు. రామోజీరావు గారు రాశారు ఈనాడు పేపర్లో. ఎన్టీ రామారావు గారు జనాకర్షణ బలంతో నిలబడ్డారు. నాదెండ్ల భాస్కరరావు ప్లాన్ గీశారు. వీళ్ళు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం విశేషం. ఫలితంగా 1900 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 80 వరకు సుమారు 50, 60, 70, 80, 30, 40 ఏళ్ళు ఏకధాటిగా వెళ్ళినటువంటి కాంగ్రెసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 9 నెలల ఎన్టీ రామారావు హవాలో కుప్పకూలిపోయింది. 294 అసెంబ్లీ స్థానాల్లో ఎన్టీ రామారావు గారికి 202 స్థానాలు వచ్చాయి. అదొక రికార్డు బ్రేక్ ఆ రోజుల్లో. అలాంటి ఎన్టీ రామారావు గారికి అందరూ ఓటేశారు. తెలంగాణ అని కాకుండా, రాయలసీమ అని కాకుండా, ఆంధ్ర అని కాకుండా 202 సీట్లు రామారావు గారు ఆ రోజు సాధించారు. అయితే రామారావు గారు గెలవగానే అందరూ సంబరాలు జరుపుకున్నారు, పండగ జరుపుకున్నారు. అందరూ మీన్స్ అభిమానులు అందరూ. ఆ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో వారు తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చి, తెలుగు అంటూ తెలుగు గంగ, తెలుగు అంటూ తెలుగు భాష, ఇలా తెలుగుకి విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చి ఎన్టీ రామారావు గారు తమకు తెలియకుండానే తెలంగాణ సమాజానికి ఇబ్బంది కలిగించారనేది ఒక వాదన, ఒక అభిప్రాయం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
తెలుగు గంగా ప్రాజెక్టు మద్రాస్కి మంచినీళ్ళు అందించే ప్రాజెక్టు, అది రాయలసీమ మీదుగా వెళుతుంది. అసలు తెలంగాణకి నీళ్లు లేనప్పుడు కృష్ణానదిని తీసుకుని చెన్నైకి నీళ్ళు ఇవ్వడం ఏంటి అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే తెలుగు అని తెలుగు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే 56లో తెలుగు ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇఫ్ ఫామ్ అయితే తెలుగుని సడన్గా అధికార భాష చేస్తే మేము ఉర్దూ మాట్లాడతాం. ఎందుకంటే 224 ఏళ్ళు నిజాం వెళ్ళాడు మమ్మల్ని, ఆ ఎఫెక్ట్ మా భాషలో వస్తుంది. అర్థం అట్లా 224 వెళ్ళాడు కాబట్టి ఉర్దూ పదాలు మాకు వస్తాయి. కాబట్టి మీరు సడన్గా వచ్చి తెలుగు అధికార భాష ఉర్దూ కాదని అంటే మా పిల్లలకి ఉద్యోగాల్లో కష్టం అవుతుంది. కాబట్టి కొన్నాళ్ళు ఒక 5 ఏళ్ళు ఇవ్వండి, ఉర్దూని కూడా అధికార భాషగా కంటిన్యూ చేయండి, ఆ తర్వాత అది చాలకపోతే మరో 2 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పి అన్న ఎన్టీ రామారావు గారిని అడగడం జరిగింది. అంటే అంతకుముందే అది అయిపోయింది 69, ఎందుకంటే 56 కాబట్టి ఆ రోజు నుంచి వస్తున్నటువంటి తెలుగు అని రామారావు గారు వచ్చిన తర్వాత మరింత తెలుగుకి విపరీతమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం, తెలుగు భాషలో గ్రూప్ 1 రాస్తే ఏమంటారు గ్రేస్ మార్కులు ఇవ్వడం, తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితే గ్రేస్ మార్కులు ఇవ్వడం, ఇలా చేసినప్పుడు ఉర్దూలో ఉండి కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, అంతకుముందు బహుమనీయులు, అంతకుముందు మొఘలాయిలు, ఇంతమంది పరిపాలించబడిన దక్కన్ సుబా, ఇంతమంది పరిపాలించిన హైదరాబాద్ స్టేట్ ఉర్దూని కాకుండా తెలుగు అంటే మరి సడన్గా తెలుగులో పూర్తి తెలుగులో గ్రూప్ 1 మెయిన్స్లో ఆర్టికల్స్ రాయాలంటే ఎంత లేదన్నా ఉర్దూ పదాలు దొరలడం సహజం. అది తెలంగాణ యువతకి ఇలాంటి అంశం ఇబ్బంది కలిగించిన అంశం. అలానే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే దళితులు, బీసీ వర్గీయులు, ముస్లింలు, ఇలా దిగువ వర్గాలుగా చెప్పబడుతున్న ఆ రోజుల్లో అగ్రవర్ణాల చేత చెప్పబడుతున్న వాళ్ళందరినీ రామారావు గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. దానికి ఉదాహరణే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దేవేందర్ గౌడ్ తెలుగుదేశంలో నెంబర్ 2గా వెలుగొందారు, ఒక బీసీ నాయకుడు. అంటే బీసీ వర్గీయులకి నిజాయితీగా మనం మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చి ఒక లైఫ్ ఇచ్చారని మనం చెప్పొచ్చు. అలానే దళితులకి మండలాల వ్యవస్థ ప్రవేశపెట్టి మండల ప్రజాపరిషత్ అని పెట్టి దాని అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నుకొని, ఒకవేళ ఏమంటావు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం రాని వాళ్ళకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల హోదాలు కల్పించి అందరినీ పరిపాలనలోకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు వాళ్ళు వీళ్ళని లేకుండా, ఎందుకంటే ఆయన ఒక దైవంలా కొనసాగారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మనిషి ఎన్టీ రామారావు గారు. అయితే రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు మండలాల వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల అంతకుముందు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ స్థానిక పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి పట్వారి, పటేలు, కులకర్ణి, దేశ్ముఖ్ ఇలాంటి వ్యవస్థలు పోయి మండలాల వ్యవస్థ రావడం వల్ల ఇలాంటి వ్యవస్థల్లో ఉన్న బ్రాహ్మణులు, ఇలాంటి వ్యవస్థల్లో ఉన్న రెడ్డి కులస్తులు, ఇలాంటి వ్యవస్థల్లో ఉన్న వెలమ కులస్తులు దొరలుగా చలామణి అయిన కొన్ని వందల ఏళ్ల నుంచి దొరలుగా చలామణి అయినటువంటి వీళ్ళందరూ మండలాల వ్యవస్థ రాబట్టి తమ యొక్క అధికారాన్ని ఊళ్ళల్లో కోల్పోవడం, ఓ రంగా చెప్పాలంటే వాళ్ళు ఫీల్ అవ్వడానికి మెయిన్ కారణం. అలానే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేశారు. అలా చేయడం వల్ల ఆ వృత్తి మీద ఆధారపడిన గౌడ కులస్తులు, కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గౌడ కులస్తులకి అది ఇబ్బంది అయింది. అలానే ఎన్టీ రామారావు గారు తిరుపతికి ప్రాధాన్యం ఇచ్చారు, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చారు. విపరీతంగా కల్చరల్ సెంటర్స్ చేశారు ఆయన. ఇది కూడా తెలంగాణ సమాజాన్ని బాధించింది. అలానే ఎన్టీ రామారావు గారు హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం, అంటే అది ఆ సాగరంలో జారిపడింది, ఆ తర్వాత మళ్ళీ పెట్టారనుకోండి తీసి. తొలి దశలో 2-3 ఇంజనీర్లు కూడా చనిపోయారు బుద్ధుడి విగ్రహం పెట్టే సమయాన. మళ్ళీ తర్వాత ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ముస్లింలు ఫీల్ అయ్యారు. ఎందుకంటే కుతుబ్ షాహీల్లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అల్లుడు హుస్సేన్ నిజాం షావలి 1564లో హుస్సేన్ సాగర్ నిర్మాణం చేశాడు. హుస్సేన్ సాగర్ ఇట్స్ రిజర్వాయర్, మూసీ నదికి హుస్సేన్ సాగర్ రిజర్వాయర్. అర్థం అట్లా. ఇప్పుడంటే మనం ఆ నీళ్ళు ఉన్నాయని చెప్తాం, కానీ మనం అది రిజర్వాయర్, దీన్ని నిర్మించాడు. అలా మేము ముస్లింలు కట్టుకున్నాం కదా, మరి బుద్ధుడిని తీసుకొచ్చి రామారావు గారు పెట్టడం ఏంది అని హైదరాబాద్లో ఉన్న ముస్లిం సమాజం ఒకంత ఫీలింగ్కి లోనైంది అనేది నా సొంత అభిప్రాయం కాదు సుమా, పుస్తకాల్లో రాసి ఉన్నాయి, నేను మీకు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నా. ఇదొకటి. అలానే ట్యాంక్ బండ్ వద్ద కాకతీయ తోరణం నిర్మించడం, అలానే
ట్యాంక్ బండ్ వద్ద 33 విగ్రహాలు ఏర్పాటు చేయడం. అప్పుడు ఒక గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళితే ఆ అభ్యర్థిని ట్యాంక్ బండ్ మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెప్పండి అని చెప్పి అడిగారు. 33 విగ్రహాలు అని చెప్పి అతను లెక్కలేదు కాబట్టి చెప్పలేకపోయాడు. 33 విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు. ఎంత లేదన్నా ఆ విగ్రహాలలో ఎన్టీ రామారావు గారి అందం, ఎన్టీ రామారావు గారి ముక్కు కొంచెం పెట్టి ఆ శిల్పి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడండి క్లియర్గా. అయితే ఈ ఏర్పాటు చేసిన 33 విగ్రహాల్లో తెలంగాణ మహనీయులు, వైతాళికులు 1-2 విగ్రహాలు 3-4 ఉన్నాయి అంతే. మిగతా విగ్రహాలన్నీ ఆంధ్ర వైతాళికులకు సంబంధించిన విగ్రహాలు. ఫలితంగా మలివిడత ఉద్యమంలో విగ్రహాల యొక్క కూల్చివేత జరిగింది, మీరందరూ చూశారు. అంటే మాకు మందువల నరసింహారావు ఉన్నారు, బుర్రు రామకృష్ణ ఉన్నారు, మాకు మాడపాటి హనుమంతరావు గారు ఉన్నారు, మా కొమరం భీమ్ ఉన్నారు, అర్థమవట్లా, మాకు ఏమంటాం దాన్ని మనం, ఇది తెలంగాణ పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలంగాణ కల్చరల్లో కాళోజీ నారాయణరావు గారు, లేకపోతే అంటే ఆయన మొన్న చనిపోయారు అనుకోండి రామారావు గారి తర్వాత, ఇలా చాలామంది వైతాళికులు మాకున్నారు. మరి మా వాళ్ళ విగ్రహాలు మీరు చిట్యాల ఇలమ్మ, మా వాళ్ళ విగ్రహాలు లేకుండా మీరు ఇలా ఎలా ఏర్పాటు చేస్తారు అనేది తెలంగాణ మేధావుల్లో, చదువుకున్న వాళ్ళల్లో ప్రధానంగా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. ఫలితంగా తెలంగాణ సమాజం అనేది అరే ఈ ఈ ఈ రామారావు గారు చేసే ఈ కల్చరల్ అంశాలు కానీ, ఈ తెలుగునే అభివృద్ధి కానీ, ఇవన్నీ ఇదేదో మనకు తెలియకుండా మనం ఇంత పెద్ద సమాజం ఉండంగా ఆంధ్రప్రదేశ్లో మనం భాగస్వాములము కాదా, మనల్ని ఒక్క మాట అడిగేది లేదా అంటే బాబు బషీరుద్దీన్ ఖాన్ అని కాంగ్రెస్కి గాంధీ భవన్ రాసి ఇచ్చారు ఆయన. మీకు ఈ చంద్రబాబు గారు హైటెక్ ఇవన్నీ కట్టక ముందు హైదరాబాద్లో అతి ఎత్తైనటువంటి టవర్స్ ఆయనయే ఇప్పటికీ ఉన్నాయి. బాబు ఖాన్ ఎస్టేట్ అని చెప్తారు. ఎత్తైన టవర్స్ వారివే. ఆయన చెప్పారట రామారావు గారు చేసే పథకాల్లో కానీ, రామారావు గారు తీసుకునే నిర్ణయాల్లో కానీ ఎక్కడైనా ముస్లిం సమాజానికి స్థానం ఉందా అని. అంటే నేనేమంటానంటే రామారావు గారు ఒక యాంగిల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కల్చరల్ అని ఆయన వెళ్ళారు, కానీ తెలంగాణ సమాజాన్ని మర్చిపోయారు అనేది మరో మాట. కాబట్టి ఒక చిన్న బుచ్చుకోవడం, మన సమాజానికి విలేవా, మనం ఈ అభివృద్ధిలో మనం లేమా అనే ఒక ఆలోచన మెల్లమెల్లగా మొగ్గతొడవడం ప్రారంభించింది తెలంగాణ సమాజంలో. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల రామారావు గారు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్టీ రామారావు గారికి వెళ్ళి చెప్పారు, అయ్యా 371 వచ్చింది, రాష్ట్రపతి ఉత్తర్వులు, వాటిని కూడా ఉమ్మడి పాలకులు అమలు చేయలేదు, మిమ్మల్ని మేమందరం ఓటేసి గెలిపించాము, నందమూరి తారక రామారావు గారు మీరు దేవుడు మా పట్ల, మరి మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దయచేసి ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు ఆంధ్ర ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, దయచేసి వాళ్ళని ఆంధ్రాకు పంపించి సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్రాలో ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ పొట్ట మేము కొట్టాం, వాళ్ళకి ఆంధ్రాలో ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు రామారావు గారి దగ్గరికి చెప్పడం జరిగింది. రామారావు గారికి వివరించడం కూడా జరిగింది. అప్పుడు రామారావు గారు 1985లో జయభారత్ కమిటీ అనే దాన్ని నియమించారు. వినాలి, బోర్డు మీద రాస్తే ఎమోషన్ తగ్గిద్దని నేను పాఠం చెప్తా ఉన్నా, రాస్తాను బోర్డు మీద ఉండండి. జయభారత్ రెడ్డి కమిటీని వేశారు రామారావు గారు 1985లో. ఆ కమిటీ రిపోర్ట్స్ని తీసుకొని ఎన్టీ రామారావు గారు వెంటనే 2 జీవోలను ఆ రోజు జారీ చేయడం జరిగింది. ఒక జీవో 564 జీవో, ఇంకో జీవో 610 జీవో. జయభారత్ రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు ఎంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణ ఉద్యోగాల్లో ఉన్నారు అనేది. అంటే నేను ఈ పాఠం మీకు చెప్పేటప్పుడు నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అర్థమవట్లా, అక్కడ జరిగిన విషయాలు పుస్తకాల్లో చదివి నేను మీకు చెప్తా ఉన్నా. కాబట్టి ఎన్టీ రామారావు గారు 564 జీవో, పైగా పరీక్షల్లో సిలబస్ పెట్టారు కాబట్టి మనం చెప్పుకుంటా ఉన్నాం. 564 జీవో, 610 జీవో జారీ చేశారు. 564 జీవోని 1/12/1985న ఎన్టీ రామారావు గారు జారీ చేశారు. 1/12/1985 అంటే 1985 డిసెంబర్ నెల 1వ తారీఖు. అలానే 610 జీవో 30/12/1985 అంటే 1985 డిసెంబర్ నెల 30వ తారీఖున 610 జీవోని ఎన్టీ రామారావు గారు జారీ చేయడం జరిగింది.
ఈ 2 జీవోలలో ఒక జీవో ఏంటంటే 564 జీవో అంటే ఏంటంటే తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణకు చెందిన ఇంజనీర్లు రాయలసీమలో పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న రాయలసీమ ఇంజనీర్లను అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అందరు కాదు కొంతమంది నాయకులు, మీరు తెలంగాణలో జాబులు చేయాలి కానీ మీరు రాయలసీమకు వచ్చి ఎందుకు జాబులు చేస్తున్నారని ప్రశ్నించడం, కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది. ఫలితంగా 564 జీవో తెచ్చి ఎన్టీ రామారావు గారు రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లను వెనక్కు రప్పించారు. అయితే మరి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపేదే 610 జీవో. కానీ 610 జీవో తెలంగాణ జిల్లాలో పనిచేసే తెలంగాణ స్థానికులు కాని వారు తమ ప్రాంతాలకి తరలి వెళ్ళాలి. ఇది 610 జీవో 1985 డిసెంబర్ 30న వెలువడింది. దీని ప్రకారం రామారావు గారు ఇచ్చిన గడువు ఏంటంటే 86 మార్చి 31 లోపు. 1986 ఇది అడిగారు మొన్న 2016లో ఉద్యమాల చరిత్ర పేపర్లో TSPSC కింద 86 మార్చి 31 లోపు ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలి. 610 జీవో ఇష్యూ ఆఫ్ నాన్ లోకల్స్ ఆక్యుపైయింగ్ ద పోస్ట్స్ ఇన్ జోన్ 5th అండ్ జోన్ 6th. అందువల్ల వీరు తమ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆ డెడ్ లైన్ పెట్టింది ఎప్పుడంటే 86 మార్చి 31. ఇది జీవో ఎప్పుడు వచ్చిందంటే 85 డిసెంబర్ 30. అంటే 30 అంటే 31 అనుకోండి, 86 మార్చి 3 నెలల టైం ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. అయితే ఈ జీవో ఒక మాట చెప్పాలంటే మ్యాక్సిమం టీచర్లు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది, కొంతమంది పోలీస్ శాఖల వాళ్ళు ఆంధ్రాకి రావడం జరిగింది. కానీ చాలా వరకు ఇది అమలు జరగలేదు. ఎన్టీ రామారావు గారి వల్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వరంగా చెప్పాలంటే అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి కులస్తులందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది, అరే ఎన్టీ రామారావు గారు వేరే సామాజిక వర్గం, మనం వేరే సామాజిక వర్గం, మనకి ఈరోజు పవర్ లేదే అని ఒక ఫీలింగు రెడ్డి వర్గీయులకు వచ్చింది. ఇలా ఉండగా కాలగమనంలో హైదరాబాద్ రాజకీయాల్లో విద్య, వైద్యం, మీడియా, వ్యాపారాలు, సినిమాలు, రియల్ ఎస్టేటు, ఫైనాన్సు ఇలాంటి నూతన రంగాలు పొడచూపాయి ఎన్టీ రామారావు గారు తర్వాత, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగిన విషయాలు, తెలంగాణ సమాజం చిన్నబుచ్చుకోవడం, ఈ విషయాలు మనం చెప్పడం జరిగింది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే 1995 నుంచి 2004 వరకు ఏకధాటిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేయడం జరిగింది. వారు ఎలా వచ్చారు అనేది పక్కన పెడితే, నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి ఎన్టీఆర్కున్న జనాకర్షణ లేదు. రాజకీయ అనుభవం అయితే కాంగ్రెస్లో ఉన్నారు, రాజకీయ అనుభవం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజనీతివేత్త అని చెప్పబడ్డారు, వారు స్టేట్స్మన్గా చెప్పబడ్డారు. అంటే ఆయన ఏమనేవారంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేస్తాను, ఆ తర్వాత నేను రాజనీతిని ప్రదర్శించి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రాన్ని అని నేను చూస్తాను అనేది ఆయన. భవన వెంకట్రామ్ రెడ్డి మంత్రివర్గంలో కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం, సినిమాటోగ్రఫీ మాత్రం ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వారు 95లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. చంద్రబాబు గారి కాలం 95 నాటికి మన దేశంలో ఎల్పిజి వచ్చి అప్పటికి 4 ఏళ్ళు అయింది. ఎల్పిజి అంటే మీ అందరికీ తెలుసు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 4 ఏళ్ళు అయింది. అప్పటికి 91కి మొదలైన కదా ఆర్థిక సంస్కరణలు. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి వాళ్ళు మనకు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అదే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఆ పీరియడ్లో 95కి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. వీరి కాలంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యి అప్పటికి 4 ఏళ్ళు అయింది. పివి గారి కాలంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఎల్పిజి. దీనివల్ల లైసెన్స్ రాజ్యం ఎత్తేసి విదేశీ ఎంఎన్సీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి బార్లు తెరిచారు. ఇండియాలో రావడానికి లైసెన్స్ రాజులు కూడా కఠిన నియమాలను తీసేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు, ఆ రోజుల్లో ఈ ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అనేక మంది ముఖ్యమంత్రులు
ఆ రోజుల్లో విదేశాల నుంచి ఎంఎన్సీ కంపెనీలు తీసుకురావడానికి తహతహలాడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు. రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్న వేళ ఇదే మంచి అవకాశం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాంబే, ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించారు. అలానే అమెరికా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళొచ్చారు. అలానే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అలానే పెట్టుబడిదారులను ఆకర్షించారు. వరల్డ్ బ్యాంక్ అప్పులను తెచ్చారు. భూముల కంప్యూటరీకరణ చేశారు. మీడియా, పాత్రికేయ వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి పేరు మీన్స్ అంత ప్రభావం చంద్రబాబు గారి మీద బిల్ గేట్స్ని తీసుకొచ్చారు. అలానే బిల్ క్లింటన్ని తీసుకొచ్చారు హైదరాబాద్కి. శిల్పకళారామం ఇవన్నీ చూపించారు. అలానే టైం పత్రిక చంద్రబాబు నాయుడు గారు ఒక రేంజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు లేరని కాదు చెప్తున్నా, సీనియర్ అనుభవం కదా, ఒక రేంజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్లు వచ్చారు హైదరాబాద్కి. ఆ రోజు టైమ్స్ పత్రిక చాలా పెద్ద పత్రిక, గొప్ప పత్రిక టైం పత్రిక. ఆ పత్రిక చంద్రబాబు నాయుడు గారిని దక్షిణాసియాలో ప్రముఖుడు అని పొగుడుతూ వ్యాసం రాసింది ఆ రోజుల్లో. అలాంటి హవా చంద్రబాబు నాయుడు గారిది. అమెరికాలోని ఇలినాయ్ రాష్ట్ర గవర్నర్ 1998 సెప్టెంబర్ 24న చంద్రబాబు గారి గౌరవ దినం అని ప్రకటించడం కూడా జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రేంజ్లో పెట్టుబడులు తీసుకురావడం, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తీసుకురావడం, పెట్టుబడుల హబ్గా హైదరాబాద్ని మార్చేయడం, ఎందుకంటే దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ వాతావరణం కూడా కలిసి రావడం. అలానే విజన్ 2020 అని ఒక నూతన పరిపాలనా మార్గదర్శక విధానాన్ని ఏర్పాటు చేయడం. ఇందులో భాగంగా న్యూయార్క్ మెకన్సీ సంస్థ, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ కంపెనీలతో విజన్ 2020ని చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. రాబోయే 20 ఏళ్లకి సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ హబ్ అవ్వాలి హైదరాబాద్ అని ఆయన హైటెక్ సిటీ కూడా కట్టడం జరిగింది. ఎస్, ఈరోజు హైటెక్ సిటీ గ్రేటే, మనం కాదంటలేదు. కానీ ఆ రోజుల్లో వ్యాపారం, పెట్టుబడులు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఎంత లేదన్నా మునిగి తేలారు. మరి ఇలా ఈ విధానం ఉన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కంప్యూటర్ కోర్సులు చేయడం, కోస్తా ప్రాంతం నుంచి, సీమ ప్రాంతం నుంచి కొంతమంది ధనిక వర్గీయులు ఇలాంటి కోర్సులు చేయడం, చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసి ఈ కోర్సుల్లో చేరడం, వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించే పరిస్థితికి వాళ్ళు రావడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు సంప్రదాయబద్ధంగా, సంస్కృతి పరంగా అతి ప్రాచీనమైన సంస్కృతిని పుణిగి పుచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలు భయపడ్డారు. అరే, మేము సంప్రదాయ కోర్సులు చదువుకుంటా వస్తున్నాం, బాబు గారు చేస్తున్న డెవలప్మెంట్ ఎవరి కొరకు? ఇందులో మేము లేమే, ఇందులో మేము భాగస్వామ్యం కాదే, ఈ డెవలప్మెంట్ అంతా మమ్మల్ని వదిలేసి ముందుకెళ్ళిపోతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కరువు వచ్చింది. ఇది ఒకటి కొంచెం బ్యాడ్ విషయం అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో కరువు వచ్చింది. కరువు రావడం వల్ల 9 ఏళ్ళు 7 ఏళ్ళు కరువు వచ్చింది. ఈ కరువు వల్ల 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి తెలంగాణలో భూస్వాములు కూడా వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఛాయ్ దుకాణాలు పెట్టుకున్నారు ప్లాట్ఫామ్స్ పై. నేను చూసా, నేను సాక్ష్యం. ఆ రోజు ఎండాకాలం వచ్చేటప్పటికి మజ్జిగ దుకాణాలు పెట్టుకున్నారు. ఏంటి అంటే వాళ్ళు చెప్పేది కరువు దైవ నిర్మితం, దాన్ని మేమేం చేయలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు రైతులను విస్మరించారు. ఆ రోజు వ్యవసాయం దండగా అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి మేము ఎలా బతకాలి? అందువల్ల మేము ఇలా అంటే ఒక 50-100 ఎకరాలు ఉన్న భూస్వాములే ఇలా బతుకుతున్న పరిస్థితి వస్తే మరి వాటెప్పుడు సామాన్యుల పరిస్థితి? హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్నటువంటి, ఎక్కువగా ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో నివసించేటటువంటి లంబాడీలు లేదా బంజారీలు లేదా సుగాలీలు తమ బిడ్డల్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మరి మాకు కాదా, మా సమాజానికి కాదా, కేవలం కోస్తా ఆంధ్రకైనా అనే ఆలోచన, అనే ఒక భయం సదరు మన తెలంగాణ ప్రజల్లో రావడం మనం గమనించాల్సినటువంటి అంశం. ఆ టైంలో ఒక తెలంగాణకు చెందిన ఒక బాబు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళితే తను నాకు చెప్పాడు ఆ రోజుల్లో, ఇది ఈ 2003, 2002 ఆ ప్రాంతాల్లో, అప్పటికే మనం పాఠాలు చెప్తా ఉన్నాం. ఆయన ఏం చెప్పాడంటే సివిల్స్ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇండియాలోనే నెంబర్ 1 పేరుంది. ఆయన సీఈఓగా ప్రకటించుకున్నారు, నాట్ సీఎం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించుకున్నారు. ఆయన డెవలప్మెంట్ బాగా ఆళ్ళని వేళ్ళని తీసుకొస్తా ఉన్నారు, దిగ్గజాలని, టైకూన్స్ని తీసుకొస్తా వస్తున్నారు ఆయన. మరి హైదరాబాద్కి కూతవేటు దూరంలో లంబాడి తాండాలో పిల్లల్ని అమ్ముకుంటున్నారు, మరి దాన్ని ఈ అభివృద్ధిని మీరు ఎలా చూస్తారు అని అడిగారు ఇంటర్వ్యూలో ఆ బాబుని. అప్పుడు బాబు ఏదో ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు అనుకోండి. కానీ ఇలాంటి నేపథ్యం, అంతర్జాతీయ పెట్టుబడులు హైదరాబాద్కి విరివిగా వచ్చాయి. దీంతో ఏమంటాం దాన్ని మనం, దీంతో ఈ పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చాయో మెల్లమెల్లగా వ్యాపారాలు ప్రారంభమయ్యాయి, హైటెక్ సిటీ ఏర్పాటైంది.
వీటిల్లో మళ్ళీ కమ్మ, రెడ్డి కులస్తులు మళ్ళీ ఎందుకంటే సహజ సిద్ధంగా ధనవంతులు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పొందడం మొదలయ్యారు. ఈ నేపథ్యంలో టెక్స్ట్లో ఏముందంటే చంద్రబాబు గారి ఈ హైటెక్ విధానాల వల్ల తెలంగాణ సమాజం తాము వ్యవస్థకు దూరం అవుతున్నట్లుగా, తమను ఎవరు పట్టించుకోవట్లేదనే భావనకు వచ్చారు. పేదరికం నుంచి బయటపడడానికి పిల్లలు నమ్ముకునే పరిస్థితికి వచ్చారు. అర్థం అట్లా రైతు అప్పులు పెరిగాయి, వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది. ఆ జమానాలో 1995 నుంచి 2010 మధ్య కాలంలో 31,120 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇంకా లంబాడీలు తమ పిల్లలు నమ్ముకోవడం. అలానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అభివృద్ధి ఉంటే తెలంగాణ వాదం ఉండదు అనేది బహుశా ఆయన ఉద్దేశం కావచ్చు. అలానే ఆ రోజుల్లో ఒక పరిపాలనా శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఒక రాజముద్రను తయారు చేయించిందట, ఒక పరిపాలనా శాఖ ఆ రోజుల్లో. అంటే ఆ రాజముద్ర తయారు చేయడం వల్ల ఆంధ్ర ప్రభుత్వం అంటే మరి మా తెలంగాణ ఎక్కడుంది ఇందులో? ఆ పాయింట్. హైదరాబాద్ వరంగల్ మధ్య గల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. అలానే అజంజాహీ మిల్స్, నిజాం చక్కెర కర్మాగారం ఓ రంగం చెప్పాలంటే మూతపడే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచ బ్యాంకు రుణం తెచ్చారు, అందులో తెలంగాణకి ఎంత ఖర్చు పెట్టారు అనే ఆలోచన కూడా మేధావుల్లో బయలుదేరింది. తెలంగాణ వెనుకబడుతున్న వల్ల నక్సల్స్ పుట్టారు అనేది చంద్రబాబు గారు అన్నమాట. కానీ నక్సల్స్ వల్లే తెలంగాణ వెనుకబడతనానికి నక్సల్స్ పుట్టారు అనేది నిజమైన మాట కాగా, నక్సల్స్ వల్ల తెలంగాణ వెనకబడిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒక మాట చెప్పాలంటే ఆ రోజుల్లో కరెంటు లేదని వెళితే బషీర్బాగ్లో కాల్పులు కూడా జరిగాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిపై 2003లో అలిపిరి వద్ద ఒక అటాక్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద 2003లో. ఆ అటాక్ జరిగినప్పుడు త్రుటిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని బతకడం ఒక రంగా చెప్పాలంటే అదృష్టం అనే చెప్పాలి. అలా చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు. బయటపడిన తర్వాత ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు పాదయాత్ర జరుపుతూ ఉన్నారు. మరో పక్క ఒక పాదయాత్ర నడుస్తూ ఉంది. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ మాకు శత్రువు, కాంగ్రెస్ మాకు పోటీ కానే కాదు. ఎందుకంటే ఆయన మంచి పేరు వచ్చింది. ఇవన్నీ బిల్ గేట్స్, సాఫ్ట్వేర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు విచిత్రంగా, ఇప్పుడు ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి మనం ఎస్ఎస్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు విచిత్రంగా వారు ఏం చేశారంటే ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో సానుభూతి కూడా లభిస్తుంది అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే నెంబర్ 2 దేవేంద్ర గౌడ్ ఉన్నారు ఆ రోజు. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు బయటపడిన తర్వాత వారు ఏం చేశారు, నేను ఎలక్షన్లకు వెళ్ళిపోతున్నాను, 7 నెలల ముందో ఎప్పుడు 2004లో నేను ఎలక్షన్లకు వెళ్తున్నాను, నేను గెలిస్తే నక్సల్వాదం ఓడినట్టు, నేను ఓడిపోతే నక్సల్వాదం గెలిచినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నక్సల్స్ మీద సవాల్ ఇసిరి నక్సల్ ఎజెండానే మెయిన్ ఎజెండాగా చంద్రబాబు నాయుడు గారు 2004లో ఎలక్షన్లకు వెళ్ళారు. మీరు జర అర్థం చేసుకోవాలి, ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో నక్సల్స్కి వ్యతిరేకంగానో టెర్రరిజానికి వ్యతిరేకంగానో ఎలక్షన్లకు వెళ్ళాలా? నాకు ఆ రోజు అనిపించింది, ఇదేందినా పోటీ కాంగ్రెస్ ఉంది, చంద్రబాబు గారు నక్సల్స్ ఎజెండా తీసుకుని ఎందుకు బయలుదేరారు, నక్సల్స్కి వ్యతిరేకంగా ఎందుకు బయలుదేరారు, ఇదేంటి అని నాకు అనిపించింది. అయితే ఇక్కడ నక్సల్స్ వల్ల తెలంగాణ మరి వెనకబడిందా? నక్సల్స్ వల్ల తెలంగాణ వెనకబడలేదు. నిరంతర నిర్లక్ష్యం, నిరాటంక దోపిడీ వల్ల తెలంగాణ వెనకబడింది. కరీంనగర్లో, వరంగల్లో నక్సల్స్ ఉన్నారు, అందువల్ల కరీంనగర్, వరంగల్ వెనకబడింది అని చెప్పి ఆ రోజు అప్పుడున్న పాలకులు అన్నారు. మరి మహబూబ్ నగర్ ఎందుకు వెనకబడింది అని ప్రశ్నించారు తెలంగాణ మేధావులు. అలానే నక్సల్స్ సెంటర్, యాక్చువల్గా నక్సలిజం మొదలైంది శ్రీకాకుళం జిల్లా గరుడభద్రంలో, కోస్తా ప్రాంతంలో. కానీ మరి నక్సలిజం దేశం మొత్తం ఉంది, ఆ నేపథ్యంలో తెలంగాణలో ఉంది తప్ప ఒక తెలంగాణలోనే నక్సలిజం లేదు అనేది తెలంగాణ వాదుల విధానం. కొత్తగూడెం అడవుల్లో ధర్మల విద్యుత్ కేంద్రం ఉంది, మరి అది ఎలా నడుస్తుంది? రామగుండంలో జాతీయ ధర్మల విద్యుత్ కేంద్రం ఉంది, దాని జోలికి నక్సలైట్లు వచ్చారా? సింగరేణి బొగ్గుని ఆంధ్ర రాయలసీమ తరలిస్తున్నారు, మేము అడిగామా? ఏపీ నుంచి వలస వచ్చి తెలంగాణలో ఇల్లు కట్టుకొని నిరంతరం తెలంగాణలో భూముల్ని కొని 300 కొని 1000 రూపాయలకు అమ్ముకున్నా మేమన్నా అంటున్నామా? వరంగల్ అడవుల్లో రేయాన్ ఫ్యాక్టరీ నడుస్తుంది, దాని మీద నక్సల్స్ ఏమన్నా వచ్చారా? నల్గొండ జిల్లా మరియు సింగరేణి బెల్ట్లో, ఈ నల్గొండ జిల్లాలో సింగరేణి బెల్ట్లో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాటి జోలికి నక్సల్స్ వచ్చారా? అజంజాహీ మిల్సు, సిర్పూర్ కాగజ్ నగర్, DBR మిల్సు, ఆల్విన్, 14 పాల శీతలీకరణ కేంద్రాలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో, వారి పీరియడ్లో మూతలు పడలేదా? 69 ఉద్యమం ఫెయిల్ అవడం వల్లే కదా బాధపడిన నిరుద్యోగులు చాలామంది ఏమంటాం అడవుల్లోకి వెళ్ళింది.
ఫర్ ఎగ్జాంపుల్ మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ గారు 2001లో చంద్రబాబు గారు దేవాదుల ప్రాజెక్టు 2035 నాటికి పూర్తి చేస్తానని 50 టీఎంసీలతో 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని ఆ దేవాదుల ప్రాజెక్టు పంపులు ఎప్పుడూ చిల్లులు పడి నీళ్లు బయటికి చిమ్మడమే తప్ప అవి క్లారిటీ లేవు అని చెప్పి పొన్నాల లక్ష్మయ్య గారు ఆ రోజుల్లో విమర్శించే వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. అంటే ఒక రకమైనటువంటి భావం, భయం, చిన్నపుచ్చుకోవడం. ఇంత బాబు గారి టైంలో ఇంత హైటెక్ ఉంది, గుడ్. మరి దాంట్లో మేము లేమే, మేము బిఏలు చదువుకున్నాం, మేము సంప్రదాయ కోర్సుల్లో ఉన్నాం.